ఇటు చూస్తే బుడమేరు, అటు చూస్తే కృష్ణ, మధ్యలో బెజవాడ గజగజలాడిపోతోంది. టీవీ9 ఎక్స్క్లూజివ్ డ్రోన్ దృశ్యాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నగరం అంతా ఎక్కడ చూసినా సరే నీళ్లే కనిపిస్తున్నాయి. 48 గంటలుగా నరకం అనుభవిస్తున్నారు బెజవాడ వాసులు. అసలు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఫస్ట్ టైం చూస్తున్నామంటున్నారు. కరెంట్ లేదు, చాలా చోట్ల తాగేందుకు మంచి నీళ్లు లేవు, వాహనాలు మునిగిపోయాయి. వరద తగ్గితే తప్ప అని అవి స్టార్ట్ అవుతాయో లేదో కూడా చెప్పలేనంతగా నీళ్లలో నానుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు చేయడంతో వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అలాగే పడవల్లో ఆయా ప్రాంతాల్లో ఆహారం సరఫరా చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా రంగంలో ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే నడుములోతి నీళ్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 8 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం ఉంది. దాదాపు 50,000 ఇళ్లు ఈ వరదల్లో ముంపుకు గురైనట్టుగా చెప్తున్నారు. 3 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయ్యారు. 2 రోజులుగా మంచినీళ్ల కోసం, ఆహారం కోసం జనం ఎదురు చూస్తున్నారు. డ్రోన్ విజువల్స్ చూస్తున్నారు. టీవీ9 ఎక్స్క్లూజివ్లీ ఈ డ్రోన్ విజువల్స్ మీకు చూపిస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంబాపురం, టీచర్స్ కాలనీ, పాయకాపురం ఈ ప్రాంతాల్లో, సింగ్ నగర్ కాలనీ ఈ ప్రాంతాల్లో డ్రోన్ విజువల్స్ అవి 360 డిగ్రీస్ డ్రోన్ విజువల్స్లో మొత్తం ఊరంతా ఏరైపోయి చెరువైపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రకాష్ నగర్, నున్న శివారు, కండ్రిక, బర్మా కాలనీ మొత్తం అంతా కూడా ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా నగరం చాలా వరకు చాలా పర్సంటేజ్ నగరం ప్రస్తుతము జల విలయంలో చిక్కుకుంది. ఎక్కడికక్కడ రాకపోకలు బంద్ అయిపోయిన పరిస్థితి. ఓ పక్క బుడమేరు, మరో పక్క కృష్ణానది, మధ్యలో బెజవాడ గజగజలాడిపోతోంది. టీవీ9 ఎక్స్క్లూజివ్ డ్రోన్ దృశ్యాలు చూశారు. నగరం అంతా ఎటు చూసినా సరే నీళ్లే కనిపిస్తున్నాయి. 48 గంటలుగా నరకం అనుభవిస్తున్నారు బెజవాడ వాసులు. అసలు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఫస్ట్ టైం చూస్తున్నారు. సింగ్ నగర్, మార్కండేయ దేవి నగర్, బాంబే కాలనీలో ఎక్కడ చూసినా సరే జల విలయమే కనిపిస్తోంది. విజయవాడ నూజివీడు రహదారి నీట మునిగింది. కరెంట్ లేదు, చాలా చోట్ల తాగేందుకు మంచినీళ్లు లేవు, వాహనాలు మునిగిపోయాయి. వరద తగ్గితే తప్ప అవి స్టార్ట్ అవుతాయో లేదో కూడా చెప్పలేనంతగా అవి నీళ్లలో నానుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చేయడంతో వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అలాగే పడవల్లో ఆయా ప్రాంతాల్లో ఆహారం సరఫరా చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఫోర్స్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే నడుములోతి నీళ్లున్నాయి. కొన్ని చోట్ల 8 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం ఉంది. దాదాపు 50,000 ఇళ్లు ఇలా వరదల్లో ముంపుకు గురైనట్టుగా చెప్తున్నారు. 3 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయ్యారు. 2 రోజులుగా మంచినీళ్ల కోసం, ఆహారం కోసం జనం ఎదురు చూస్తున్నారు.